ఏం చేస్తున్నావు అక్షిత? అది ఆ పల్లవి వాళ్ళు. అదే అంటున్నాను, మా అన్నయ్యకి వదిన ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరు కొన్ని విషయాల్లో అన్యోన్యంగా కనిపిస్తారు, హ్యాపీగానే ఉంటారు. నువ్వంటే నాకు ఇష్టం ఉంది, నేనంటే నీకు ప్రేమ ఉంది, కానీ ఎప్పుడు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఎప్పుడు అడిగినా ఏదో కారణాలు చెప్తావు. అందుకే ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నాను, నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఒకవేళ ఇష్టం లేకపోతే కారణం ఏంటి? నేను లావుగా ఉన్నానా? అది కాదు. చూడు అక్షిత, నాకు క్లారిటీ కావాలి. పెళ్ళైన దగ్గర నుంచి నాకు దూరంగానే ఉంటున్నావు. నా మాటకి నువ్వైతే ఏ కారణాలు చెప్పినా నేనంటే నీకు ఇష్టం లేదనే అనిపిస్తుంది. ఒకవేళ నీకు నిజంగా ఇష్టం లేదంటే చెప్పు, ఏదో ఒక డిసిషన్ తీసుకుంటా. ఏంటి ఏదో డెసిషన్ తీసుకుంటా అంటున్నాడు? కొంపదీసి ఇష్టం లేదు అని చెప్తే ఇక్కడే ఊరేసుకుంటాను అంటాడా, లేకపోతే విడాకులు ఇచ్చేస్తాడా? అమ్మో, విడాకులు ఇచ్చేస్తే ఎలా? అటు కాలేజీ, ఇటు ఆస్తి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? లేదు, నేను సరదాగా అనట్లేదు, నిజంగానే అడుగుతున్నాను. అంటే దగ్గరగా ఉంటేనే ప్రేమించినట్ట, వాళ్ళలాగా మీద పడితేనే ప్రేమించినట్ట? ఒకరి మీద ఒకళ్ళు పడిపోతే ప్రేమున్నట్ట? వాళ్ళ మధ్య ప్రేమ ఉందో లేదో నీకు తెలీదా? ఊరికే ప్రతిదీ మాట్లాడుతావు. ఎప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చినా ఏదో ఒకటి మాట్లాడి తప్పించుకుంటుంది గాని నిజమైతే చెప్పదు. నిజంగా ఇష్టం ఉంటే ఇష్టం ఉంది అని చెప్పొచ్చు, నాతో ప్రేమగా ఉండొచ్చు. ఇష్టం ఉంది అని చెప్పదు, లేదు అని చెప్పదు. ఇంకా తనేదో ఇష్టపడుతుంది, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని భ్రమలో బ్రతకడం కరెక్ట్ కాదు. వదనతో చెప్పి ఏదో డిసిషన్ తీసుకోవాలి.